ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, అందరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చూసుకుంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనకి శోధన వచ్చేటట్లు అపవాది ఏం చేస్తాడంట? అపవాది అంటే సాతాను. సాతాను ఏం చేస్తాడంట? కొందరిని, బుద్ధిమంతులైన కొందరిని, స్వార్థికులని ఏం చేస్తాడంట? చెరలో వేయించబోతున్నాడు. చెరలో అంటే జైల్లో కటకటాల వెనక వేయబోచున్నాడని బైబిల్ గ్రంథం ముందు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించి పెట్టినాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం కన్నులారా చూసుకుంటున్నాం. మన అజయ్ బాబు అన్నని ఆ సాతాను అపవాది కొంతమంది మతోన్మాదుల చేత చెరలో వేయించి ఉన్నాడు. దేవుడి నామాన్ని బట్టి ఆయన రిలీజ్ అయినాడు కాబట్టి మనకు అందరికి సంతోషము. చూడండి దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు ఏం ఏం చెప్తున్నాడంటే, మరణము వరకు నమ్మకముగా ఉండము. ఎప్పటి వరకు అంట? మరణము వరకు. దేవుని బిడ్డలారా, మరణము వరకు అంటే కింద ఫుట్ నోట్స్ లో చూసుకుంటే ప్రాణ అపాయము వరకు. ప్రాణానికి అపాయము వచ్చిన మనం దేవునికి ఎలాగ ఉండాలంట? నమ్మకముగా ఉండాలంట. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమిస్తాడంట? దేవుడు మనకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇటువంటి మతోన్మాదులు, ఇటువంటి చెడు తలంపులు కలిగిన హృదయాన్ని కలిగిన వారు ఏమి చేసినా మనము భయపడకూడదు. ఆఖరికి మన ప్రవీణన్న, పగడాల ప్రవీణన్న గారు ప్రాణాలు పెట్టినారు. ఆయన జీవ కిరీటము ఆయనకి దయచేయున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఈ ప్రాణానికి కానీ జైల్లో వేస్తారు, కటకటాల వెనక వేస్తారని మీరు భయపడకూడి. ఎందుకంటే మరణము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు మనకు జీవ కిరీటము ఇస్తాడు. వాళ్ళు మనల్ని చంపినా సరే మనము వాళ్ళకి భయపడకూడదు. అజయన్నకు అందరూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే అజయన్నను రిలీజ్ చేసినందుకు.